చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్. చూడాలి ఎలా ఉంటుందో. పవర్ స్టార్ లుక్స్ ఎలా ఉన్నాయి, సాంగ్స్. తమన్ కూడా చాలా బాగా కొట్టి ఈసారి కొత్తగా అనిపించింది. ఎందుకంటే ముందంతా వాడు అక్కడిక్కడ కాపీ చేస్తాడు అనుకుంటాం, ఈసారి చాలా కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ. అది చాలా బాగా చూపించారు. దాంతో పాటు సెకండ్ హాఫ్ మొత్తం ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. ఆ యాక్షన్ సీన్స్ కానీ ఓజీ అయితే బ్లాక్ బాస్టర్ బొమ్మ. ఒక్కటే చెప్తున్నాను, ఒక ముక్కలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బిజీ అయినా మన కోసం తీశాడు ఓజీ అన్నట్టు వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. అసలు తమన్ గారి సంగీతం చూస్తా ఉంటే అసలు అఖండాలో ఇందులో బ్లడ్ వచ్చేసాయి. ఇప్పుడైతే కర్ణబెరి పగిలిపోయి చూడు వచ్చేసేటట్టుంది, అంత బాగా కొట్టాడు మన తమన్ అయితే. వేరే లెవెల్ నుంచి మన సుజిత్ గారు చూస్తా ఉంటే సాహో తర్వాత ఇంత పెద్ద ప్యాన్ ఇండియా హిట్, ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇస్తారని నేను అనుకోలేదు. అసలు దసరా పండుగ ముందే వచ్చింది ఫ్యాన్స్ కి. దసరా పండుగ ముందేంటి అసలు వచ్చేసింది. ఇంకా దసరా రోజు ఇంక మన హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదు, బాగుంది, చాలా అందంగా కుర్రోళ్ళ గుండెలు కొల్లగొట్టేసింది హీరోయిన్ అయితే. చాలా బాగుంది. దసరా పండుగ రోజు ఓజీ పాట పెట్టుకొని ఇలా పెట్టుకొని ఛాయ్ తాగాలి అంతే. దసరా అంటేనే మెగాస్టార్ ఫ్యాన్స్ కి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, సాయి ధర్మ తేజ్ ఫ్యాన్స్ కి, వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి, అకిరా ఫ్యాన్స్ కి కూడా మన ఓజీ సినిమా బాగా నచ్చుతుంది. మెగా అభిమానులే కాదు, నందమూరి అభిమానులు, అందరి అభిమానులు వచ్చి చూసే ఫిల్మ్. మన సిబిఎన్ మన సీఎం మన చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా వచ్చి చూడాలి. డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి తాలూకు అన్నట్టు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వచ్చి చూడాల్సింది. ఓకే.